అసలు వేయాల్సింది ఇదే పద్ధతి. ఈ మధ్య ట్రెండింగ్ లో అని చెప్పి ఏవో అక్కర్లేనివన్నీ వేస్తున్నారు, కానీ మన మామగారు చేసి చూపిస్తున్నారు ఎలా వేయాలా అన్నది. ముందు ముగ్గు పెడతారనమాట. ఆ ముగ్గు మీద ఆవు పేడతోటి ఇట్లాగా పిడికలు చేస్తారనమాట. ఇట్లా భోగి పిడికల కింద చిన్న చిన్నవి అవి చేసి దాని మీద ఆ ముగ్గు మీద పెట్టి ఆటకర్పూరం వెలిగించి ఇట్లాగా గోవిందా 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 గోవిందా. హర హర మహాదేవ్ శంభో శంకర. శుభాకాంక్షలు అందరికీ. అసలైన భోగి మంట దర్శనం చేసుకోండి. మనం సాంప్రదాయ ప్రకారంగా భోగి మంటను వేసుకుంటున్నాం. ఈ విధంగా పిడకలతో తయారు చేసుకున్నటువంటి స్వామివారి ఆరాధన చేసుకుని సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుని ఈ విధంగా ఒక్కొక్క పిడకని ఈ విధంగా దండల కింద కానీ లేదా ఇలా విడివిడిగా కానీ వేసుకుంటారు. భోగి మంట అంటే ఈ విధంగా వేయాలి. కట్టెలు పెట్టేసి పుల్లలు పెట్టేసి కాదు, పిడకలు వేసి ఆవు నెయ్యితో వెలిగించుకుని ఈ విధంగా మంట వేసుకుని ఈ పొగ ద్వారా ఆకాశం అంతా కూడా శుద్ధి అవుతుంది. ఇది అసలైన సాంప్రదాయ ప్రకారంగా చేసుకునేటువంటి పండుగ. అందరికీ భోగి శుభాకాంక్షలు. హర హర మహాదేవ్. సాంప్రదాయబద్ధంగా చేసుకునేటువంటి భోగి పండుగ. ఒరే గంగిరెద్దులు రా, పద పద పద, చలో చలో వెళ్దాం. పద పద పద, గంగిరెద్దు తీసుకుందాం. డూడు బసవన్న డూడు బసవన్న గంగిరెద్దు గంగిరెద్దులు. మరియు అతిథులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తునో రామనామ వరాననే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రామనామ సంకీర్తన చేస్తూ పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సుఖ సంతోషాలతో తొలుతగా జీవిస్తూ వారి దాన ధర్మాలు స్వీకరిస్తూ ఈ యొక్క సంక్రాంతి మాసం అంతా కూడా మా యొక్క హరిదాసు ప్రతి ఒక్కరు తిరుగుతున్నారండి. శ్రీమాత్రమా చెప్తాను, నేను చెప్తాను. కాశీ విశాలాక్షి, పెదవాడ కనకదుర్గమ్మ తల్లి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అందరూ చల్లగా ఉండాలి, అందులో మీరు ఉండాలి. ఎమ్మెల్యే పదవి 20 సంవత్సరాల వరకు మీకు వర్తిల్లాలి. ఆ పరమేశ్వరుడు, ఆ కనకదుర్గమ్మ తల్లి, ఆ విశాలాక్షి చల్లగా చూడాలండి. సోదమ్మ సోది, ఎందుకంటే ఈ సోదమ్మ నిజమే చెబుతాది, అబద్ధం చెప్పదు, ఉన్నదన్నది చెప్తాది. సోదో సోది, సోదమ్మ సోది, చెప్తాను సోది, సోది ముచ్చుకోండియా సోది. ఎరువులమ్మని వచ్చాను, నిజమే చెబుతాను. ఆ తల్లి కనకదుర్గమ్మ తల్లి కటాక్షం మీకు ఉండాలి. ఎప్పుడు కూడా కలకాలం కలకలకలలాడుతూ ఉండాలి. సోదో సోదమ్మ సోదో సోది. చదువుకుంది, ఎంత బాగా చదువుకుంది.
మా ఆవిడ ఎమ్మె. మీ ఆవిడ ఎమ్మె. ఎమ్మె. మరి నువ్వు అనగాల బొమ్మే. మరి మా ఆవిడ నా కోసం ఏం చేస్తాడు? నేను ఎక్కడికైనా ఇంట్లో పనుండి బయటకు వెళ్తే మళ్ళీ నేను తిరిగి ఇంటికి వచ్చేంత వరకు మా ఆవిడ అసలు భోంచేది. ఒక గంటైనా తెందో 2 గంటలైనా తెందో 3 గంటలైనా తెందే. నువ్వు ఇంటికి వచ్చేందుకు ఎందుకని భోంచేదిరా? నేను ఇంటికి వచ్చి వంట చేసి పెడితే అప్పుడు భోంచేది. మీ అత్తగారు ఎవరు? అత్తడిది తూర్పుగోదావరి జిల్లా తుని. మా ఆవిడ పేరు నాగమణి. మా అత్తగారి పేరు ఖని. మా మామగారి పేరు శని. నేను వండి పెడితే వాళ్ళ ముగ్గురు బాగా తిని నాకు చెప్తారు వంట పని ఇంటి పని. బాగా ఉంది. అయితే అక్కడ నీకు పని అనమాట. మరి సంక్రాంతి పని కొమ్మదాసులు వచ్చారు. మరి పప్పుడాకులు దూకేస్తావు. మహారాజా మహారాజా వచ్చేసాం మహారాజా. వెస్ట్ గోదావరి జిల్లా పెట్టలదూరం వచ్చేసారు. మరి మా ఇంట్లో డబ్బుకి ఏమి ధాన్యానికి ఏమి లోటు లేదు. ఏట్లు పోయిన కోట్లు తనకు వచ్చేస్తున్నాయి. కోట్లు ఉంటే కుక్కలు తినేస్తున్నాయి, లక్షలు ఉంటే లక్కలు తినేస్తున్నాయి, వేలుంటే ఎలకలు తినేస్తాయి, పొద్దుంటే పొద్దులు తినేస్తున్నాయి, ఆఖరి చిల్లరుంటే సేవలు తినేస్తున్నాయి. తినడానికి నెత్తి మీద బొచ్చు తప్ప ఏం మిగట్లేదు. అందుకే ఇటుబడి వచ్చేసాం. మరి మా ఇంట్లో నిన్న కాకమొన్న పెళ్ళండి. పెళ్లికి భోజనాలు పెట్టాం. వంకాయ తింటే ఉండిపోతున్నారు, బీరకాయ తింటే బీసిపోతున్నారు, ములక్కాడ తింటే ముదిరిపోతున్నారు, గోంగూర పెడితే గోపుకుంటారు అని చెప్పేసి లడాయి సారు బడాయి పప్పు ఎండ్రేసి గిరేసినట్టు పెట్టాం. తిన్న ఇద్దరు బాగానే ఉన్నారు. ముగ్గురు వెళ్ళి మంచాన్ని కలుసుకున్నారు. మరి మా ఇంట్లో ఈ ప్రాణాలు దెబ్బలాడుకుంటే నా ప్రాణాలు కలిగిపోతున్నాయి. ముగ్గురు కడాలు దెబ్బలాడుకుంటే వానొచ్చి వరదొచ్చి జనాభాతో కొట్టుకుపోతున్నారు. మరి మీరు 150 ఇస్తే ఆ కాగితాలతో పడవలు తయారు చేసి వాళ్ళందరినీ ఒట్టుకు చేరుస్తామంటే మరి ఇంత మహారాజా. ఎందుకంటే మరి పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్ళమని చెప్పి మరి ప్రధానమంత్రి గారు మాకు ₹6 అడ్వాన్స్ ఇచ్చారండి. ₹6 అడ్వాన్స్ తీసుకొని నేను జీడిపప్పు అంతా జీపేసుకొని బూటు గారు అంతా తుపాకీ తీసుకొని బయలుదేరాను. ఆ జీపెళ్ళి చెరువులో పడిపోయింది. నేను వచ్చి గడిపోయామండి. మాకు ఇచ్చే మామూలు మాకు ఇచ్చేస్తే మేము పాకిస్తాన్ తో యుద్ధానికి బయలుదేరుతామండి. ఎందుకంటే మీలాగా పెద్ద పెద్ద డాబాలు మాకు లేవండి. మా డాబాలన్నీ కూడా గాల్లో ఎగురుతుంటాయి. పెంకెత్తే పెరిగిపోతుంది, నాతో ఎత్తున అరిగిపోతుంది. మరి అని చెప్పేసి మా కలెక్టర్ గారు భలే కలప తయారు చేశారు. మరి జిల్లేడు కలపండి, పొరిగట్టి వాసాలు, దొంగ దూలాలు, మరి చీపురు పూలతో కిటికీలు, పైన కోడిపితో సాపండి. కోడిపితో సాపు ఎందుకంటారా? వర్షం వస్తే కారి మంచి సువాసన వస్తారు. మరి ఎందుకంటే మా గన్నికి ముందుకు 3 కిలోమీటర్లు వెనక్కి 7 కిలోమీటర్లు. మరి ఆన్యమంటారా మూసేయమంటారా? మరి కాల్స్తే పేలిపోతుంది. లేకపోతే పేలిపోతుంది మహారాజా. అందుకని ఎటుబడి వచ్చేసాం. సంక్రాంతిపురానికి మేము కూడా వచ్చేసాం. మన దగ్గరికి వచ్చేసాం మహారాజా. నేనేం పురపక్కల వాళ్ళమండి. ప్రతి పండగకి వస్తున్నాము. రాత్రిపూట 12 దాటిన తర్వాత 2-3 టైంలో ప్రతి ఇంటింటికి వచ్చి మా పురపక్కల చెప్పి మా పురపక్కల వారు మరి అందరినీ కూడా దీపించుకుంటూ వెళ్తారండి. మహావిష్ణు మరి భూలోకంలో సంచరించడానికి ఈ యొక్క పురపక్కల అవతారం ఎత్తి ప్రతి ఒక్క గ్రామం కూడా జరుగుతుంటారంట. అందుకే లక్ష్మీ పద్మాలయ కమలాశ్రయ అని ప్రియ దేవాలోకమాత రమామంగళ సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర ప్రతి సంవత్సరం కూడా పరమేశ్వరుని కృపా కటాక్ష వీక్షణము కలుగు చేయాలి అని ప్రతి ఇంత కూడా పరమేశ్వరుని పెట్టి ఈ యొక్క దండవేశ్వరుడు ప్రతి గ్రామం కూడా ప్రతి పల్లె ప్రతి ఇంత కూడా ఆ పరమేశ్వరుని కృపా కటాక్ష వీక్షణము కలుగు చేయాలి అని తెల్లవారుజామునే ఒక శంఖనాథము చేస్తూ ప్రతి ఇంత కూడా శుభాలు కలుగు చేయాలని కార్తీక సంక్రాంతి రోజుల్లో స్వామివారి అనుగ్రహం ప్రతి కలుగు చేయాలి అని భోగి రోజు భోగ భాగ్యములతో సంక్రాంతి రోజు సకల సౌభాగ్యాలతో వెలసిల్లాలని
ఎవరెవరు చేసిన కర్మ ఫలములను అనుభవించదరక్క ఎవరెవరు చేసిన పాప పుణ్యములను కదా